ఏం చదువుతున్నావు బిడ్డ? నేను అమ్మ ఇంటికి వచ్చిన. ఎందుకు? ఎందుకంటే అన్నయ్య కొట్టినాడు. అన్నయ్య ఎందుకు కొట్టిండు? మా అత్తయ్యకు. ఎందుకు కొట్టిండు అన్నయ్య? నువ్వు కొడితేనే కదా. ఫస్ట్ ఎవరు కొట్టిండ్రు? మా అత్తయ్యకు. మరి ఇప్పుడు చదువుకొని ఎడిపోతావు? అక్కడికి చదివేసిపోతున్నాం. అదే ఎక్కడికి? అమ్మమ్మ ఇంటికి. ఎట్లా వెళ్తావు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? తెలుసుకొద్ది. నడుచుకుంటూ పోతావా? రూట్ తెలుసా? ఫస్ట్ తాతకి ట్రాన్స్ఫర్ చేయబోతా. నేను ఎందుకు చేస్తా ఫోన్? తాతకి నువ్వే చేసుకో, నువ్వు పోతున్నావు కదా. ఫోన్ ఇట్టి. నేను ఎందుకు ఇస్తా ఫోన్? నీ బ్యాగ్ నీకుంది, నీ హ్యాండ్ బ్యాగ్ నీకుంది, నీ బట్టలు నీకున్నాయి, నీ ఫోన్ నీకు ఉండాలి. తాతయ్యకి చేసుకో. నా ఫోన్ లేదు, స్విచ్ ఆఫ్. మరి నా దగ్గర తాతయ్య నెంబర్ లేదు. చూపి. ఛార్జింగ్ పెట్టుకో, స్విచ్ ఆఫ్ అయితే. లేదు బై ఫోన్. తోలుకొట్టే ఫోన్ ట్యాప్ కూడా స్విచ్ ఆఫ్. తాతయ్యకి ఫోన్ చేసి ఏం చెప్తావు మరి? తాతయ్య నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళే చెప్తా. ఎందుకు అంటే? ఎందుకంటే కొడుతున్నాను అత్తయ్య. అన్నయ్య కొడుతుందని చెప్తావా? చెప్తా. తాత పోలీస్ అయితే పోలీస్ చేసుకుని వచ్చి అన్నయ్యని పోలీస్ చేసేదే పడేస్తాడు. అన్నయ్యని పోలీస్ స్టేషన్లో పడేస్తాడా? నిన్నేం చేస్తాడు మరి? నన్ను ఇంట్లో ఉంచుకుంటాడు. ఇంట్లో ఉంచుకుంటాడా? మరి అమ్మమ్మ? మరి అక్కడ పోయి ఏం చేస్తావు? స్కూల్ ఇక్కడ కదా నీది. అక్కడ మంచిగా చిక్కక్క స్కూల్ పోదా? ఒక్కదాన్ని పెడతావా? మరి నీకు స్కూల్ వద్దా? సరే మరి పో మరి. బాయ్. మళ్ళీ రావద్దు. డ్రెస్సులు అయిపోతే ఎందుకు రావాలి? అక్కడ అమ్మమ్మ తాతయ్య దగ్గర పోతున్నావు కదా, కొనిమని వాళ్ళ. మీ తాతయ్య పోలీస్ అన్నావు కదా, మరి కొనిస్తాడు ఇప్పుడు డ్రెస్సులు. నేనెందుకు ఇస్తా? మీ తాతయ్య పోలీస్ స్టేషన్లో ఎత్తాడు అన్నావు కదా, డబ్బులు ఉంటాయి పో మీ తాత దగ్గర. ఎందుకు? ఏం చూపించాలి? వెళ్ళిపో. బాయ్. రావద్దు మళ్ళీ. ఓకే బాయ్. తీసుకో. మేమెందుకు తీస్తాం డోర్? నువ్వు పోవాలనుకుంటే నువ్వు తీసుకో. బాయ్. మేము తీయం. పోయినాక ఫోన్ చేస్తావా మరి? చేరుకున్నావా లేంది? పోయినాక ఫోన్ చేయి తాతయ్య సెల్లోకి వెళ్ళి. నేనెందుకు చేస్తా? బాయ్.